హాయ్, గుడ్ మార్నింగ్. కరెంట్ అఫైర్స్ బిట్. భౌతిక శాస్త్రంలో ముఖ్యంగా ముగ్గురికి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్వాంటమ్ మెకానిక్స్పై మరియు భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని 2025 సంవత్సరం కానీ ఇవ్వడం జరిగింది. ముగ్గురు శాస్త్రవేత్తలకు వాళ్ళ పేరు: మొదటి వ్యక్తి పేరు జాన్ క్లార్క్, రెండో వ్యక్తి పేరు మార్టిన్ నీస్, మూడో వ్యక్తి పేరు మైకేల్. ఓకే, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఉమ్మడిగా ఈ బహుమతిని అందజేయనున్నట్లు స్వీడన్లోని నోబెల్ కమిటీ మంగళవారం రోజు ప్రకటించడం జరిగింది. మరియు మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ విద్యుత్ సర్క్యూట్లో శక్తి పరిమాణీకరణ అనే అంశంపై చేసినట్లు విప్లవాత్మక ప్రయోగాలు మరియు ఈ పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎంతమందికి? ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులకు నోబెల్ బహుమతి 2025 సంవత్సరం కానీ ఇవ్వడం జరిగింది. భౌతిక శాస్త్రం లోపల మొదటి వ్యక్తి పేరు జాన్ క్లార్క్, రెండో వ్యక్తి పేరు మార్టినిస్, తర్వాత మూడో వ్యక్తి పేరు మైకేల్. భౌతిక శాస్త్రంలో దేనిపై పరిశోధన చేయడం జరిగిందంటే క్వాంటమ్ మెకానిక్స్ పైన లోతైన పరిశోధనలకు గాను వీరికి గుర్తింపు రావడం జరిగింది. వీరికి పురస్కారం అనేది ఉమ్మడిగా మరియు ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు, ఒకరు ఫ్రాన్స్ వాసిగా ప్రకటించడం నోబెల్ కమిటీ చేయడం జరిగింది.